అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అమ్మవారు జ్ఞాన స్వరూపిణి. సర్వ ప్రాణులలోని ఆలోచనా శక్తి, చిచ్చక్తి, నిత్య అనుభవ రూపకమైన బుద్ధి కలది. తన ఆలోచన మాత్రంతో లోకాలను సృష్టించి, పోషించి, లయం చేసేది పరాశక్తి. ప్రాణులలో జీవనాడులు ఉంటాయి. వాటిని స్పందింపజేసే నిత్య నూతన శక్తి, చైతన్య శక్తి, పరావిద్య, మోక్షహేతువు, సంరాబంధన కారణురాలు కనుక అమ్మను నిత్యబుద్ధ అన్నారు. ఒకప్పుడు సురదుడనే రాజు మేధావి అనే ఋషి దగ్గరకు వెళ్ళి, నాకు చాలా సైన్యం ఉండేది, కోశాగారం ఉండేది. నా మంత్రులు శత్రువులతో కలిసి కుట్ర చేసి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేశారు. అయినా నాకు నా రాజ్యం మీద వ్యామోహం పోవడం లేదు. కారణమేమిటి అని అడిగాడు. సమాధి అనే పేరుగల వర్తకుడు తనను తన భార్యాపుత్రులు ఇంటి నుండి గెంటివేసి ఆస్తి లాక్కున్నారని, తానిప్పుడు దిక్కులేక తిరుగుతున్నానని, తనను గెంటివేసిన తన భార్యాపుత్రులపై వ్యామోహం తగ్గడం లేదని, కారణమేమిటని రాజుగారి సన్నిధిలోనే మేధావిని అడిగాడు. అప్పుడు ఋషి, ఈ సృష్టి అంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉందని, ఆ పరాశక్తిని గుర్తించకపోవడం వల్లనే నేను, నాది అనే వ్యామోహం జీవులకు కలుగుతూ ఉంటుందని, అస్థిరమైన శరీరం, ఇల్లు, సంపదలపై వ్యామోహానికి వాటిపై మన బుద్ధి లగ్నం అవడమే మూల కారణమని, ఆ దుర్బుద్ధిని, పతన కారణమైన వ్యామోహాలను ఒక్క జగదంబ మాత్రమే తొలగిస్తుందని, అందుకే ఆ తల్లిని నిత్యబుద్ధ అంటారని అంటాడు. వారా నిత్యబుద్ధను ధ్యానించి తరిస్తారు. జీవులకు అనేక రకాల అశాంతులున్నాయి. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే ఏ విధమైన అశాంతి ఉన్నా టక్కున తొలగిపోతుంది. బుద్ధి సక్రమంగా, చురుకుగా పనిచేయడానికి శుక్ర, శని, ఆదివారాలలో ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉదయిస్తున్న సూర్యుడికి 3 సార్లు నీటిని అర్ఘ్యంగా వదలాలి. అద్భుతమైన మేధాశక్తి లభిస్తుంది. పాఠశాల అంటే భయపడే పిల్లల చేత ఈ మంత్రం రోజు 11 సార్లు జపం చేయిస్తే పిల్లలకు ఆ భయం పోయి స్కూలుకి వెడతారు. జ్ఞానం కోరేవారు యథాశక్తిగా ఈ మంత్రం వీలున్నప్పుడల్లా జపించుకోవచ్చు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం నిత్యబుద్ధాయై నమః. ఓం నిత్యబుద్ధాయై నమః. ఓం నిత్యబుద్ధాయై నమః. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిత్యబుద్ధాయై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.